ప్రతిరోజు సమగ్ర జీవన శైలిలో కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాం. ఈరోజు మనం తులసి గురించి తెలుసుకుందాం. తులసి, ఈ తులసి అంటే మనందరికి తెలుసు, తులసి మొక్క. తులసి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ఒక మొక్క అని చెప్తాం, పవిత్రమైన మొక్క అని. సో దీనికి ఎంతో మంది మనం అంటే పవిత్రంగా కొలుస్తాము. ఓకే, దాన్ని ఒక ఆ, తులసి మాత అని చెప్తాము. ఆ విధంగా దానికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. మన ఇంటి ముందు కూడా ఒక ఆ, తులసిని అక్కడ మొక్కను పెట్టుకొని మనం ప్రతిరోజు పొద్దున్నే మహిళలు దాన్ని పూజిస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే సో తులసి యొక్క అంటే వేరు భాగంలో అంటే కింద ఉండే వేర్లు ఉంటాయి కదా, అక్కడ ఏముంటదంటే అన్ని తీర్థాలు ఉంటాయని చెప్తారు. అన్ని తీర్థాలు. సో అంటే మిడిల్లో తులసికి మధ్య భాగంలో కాండ భాగం అంటే తులసి వేర్ల దగ్గర మధ్యలో పైన ఆ మూడింటిని ఎలా పోలుస్తారంటే, కింద వచ్చేసి తీర్థాలు ఉంటాయి, మధ్యలో వచ్చేసి దేవతలు ఉంటారు, పైన వచ్చేసి ఈ వేదాలు ఉంటాయి కదా, వేద విద్యలు. ఆ వేద విద్యలు కూడా అన్ని ఉంటాయి అని చెప్పేసి అంత అద్భుతమైన ఈ యొక్క స్టేట్మెంట్ ఉందన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఎంత పవిత్రమైనదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇట్లాంటి ఈ తులసి మాతకు మనందరి యొక్క సో మన యొక్క ఆత్మ ప్రమాణాలు మనం తెలియజేసుకోవాలి మిత్రులారా, ఈ యొక్క తులసి మాతకి. ఓకే, రైట్. సో ఇది ఎప్పుడైనా కానీ తులసి ప్లాంట్ ఉంది కదా, అంటే తులసి మాతను మనం పెంచేటప్పుడు మన ఇంటి ముందు ఒక మొక్కగా కాకుండా తులసి వనం పెంచుకోవడం మంచిది. మన ఇంటి చుట్టూ తులసి వనాన్ని పెంచితే అద్భుతమైన దాని నుంచి ఎన్నో అంటే మీకు ఏ విధంగా అనేది కాకుండా అన్ని రకాలుగా లాభం ఉంటుంది. సో ఒకటి సో రకరకాల అంటే మన ఇంట్లో ఎలాంటి జబ్బులు చెప్పాలంటే ఈ వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు ఏమొచ్చినా కానీ దానింటిని కూడా పరిష్కారం చేసేటువంటి శక్తి దానికి ఉంది. ఓకే, సో అంత పవిత్రమైంది. ఈ తులసి మొక్కకు అంటే తులసి ఆకులు ఇట్లా తెంచుతాం కదా, గోరు తగలకూడదు ఎప్పుడు కూడా. తులసి ఆకులు తెంచేటప్పుడు తులసి మొక్క నుంచి గోర్లు తగలకుండా చూసుకోండి. గోర్లు మాత్రం తగలకూడదు. ఓకే, తర్వాత ఒకవేళ మన మన ఇంటి చుట్టూ మనము దీన్ని పెంచామంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన ఇంట్లోకి ఎలాంటి విష జంతువులు విష క్రిములు ఏవి లోపల రావు. ఈ మన ఇంటి చుట్టూ తులసి వనం ఉంటే గనక ఎలాంటి విష జంతువులు మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండదు అనమాట. అట్లా ఉంటుంది. తర్వాత ఈ తులసిలో కూడా రెండు రకాలు ఉంటాయి, రామ తులసి, కృష్ణ తులసి. సో ఈ రామ తులసి ఎలా ఉంటుందంటే ఆ, మీరు అబ్జర్వ్ చేసినారంటే కనుక ఈ కృష్ణ తులసిలో ఆ, ఎక్కువగా ఈ మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కృష్ణ తులసిలో. రామ తులసిలో అంతగా ఉండకపోయినా కృష్ణ తులసిలో మాత్రం ఎక్కువ మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఈ వైద్యానికి పనికొచ్చే అంశాలు అన్నమాట. కృష్ణ తులసికి ఆ, వాటి యొక్క ఆకులు పచ్చగా ఉంటాయి. ఈ సారీ రామ తులసికి. కృష్ణ తులసికి వచ్చేసి ఈ నీలి రంగులో అంటే మన కృష్ణుని యొక్క రంగు ఉంది కదా, ఆ రంగులో ఆ యొక్క ఆకులు ఉంటాయి. దీన్ని బట్టి మీరు గుర్తించవచ్చు ఏది కృష్ణ తులసి, ఏది రామ తులసి అని చెప్పేసి. ఓకే, తర్వాత కృష్ణ ఈ తులసి నుంచి ఎప్పుడైనా మీరు ఆ తులసి నుంచి ఆ యొక్క ఆకులు తీసుకొని మీరు మెడిసిన్గా ఉపయోగించుకోవాలంటే ఆ ఆకులను ఎప్పుడైనా తెంచుకోవచ్చు, టైం లేదు దానికి. ఓకే, ఆకులు ఎప్పుడు అంటే మీరు మెడిసిన్ ఉపయోగించుకుంటామంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా వేరే పూజకు అది ఇది అని అట్లాగైనా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఎప్పుడంటే అప్పుడు మనము తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి పర్టికులర్గా ఆ, ఒక దానికి ఏముంటుందంటే ఆ, ఒక కండిషన్ ఉంటుంది అనమాట. అంటే అలా తీసుకునే దానికి అలౌ చేయరు అనమాట. అంటే అది పవిత్రమైనది కాదు అని చెప్పి మనకు చెప్తారు. సో దాన్ని మనం పాటించడం మంచిది. ఓకే, సో తర్వాత ఈ కృష్ణ ఈ తులసి తులసి నుంచి మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే మనం ఇంట్లో ఏమేమి ఆ, మందులు తయారు చేసుకోవచ్చు అని మనం ఒకసారి చూద్దాం. అంటే ఈ తులసి నుంచి మనం తులసి ఆకుల నుంచి ఆ, అంటే ఒకవేళ దాని నుంచి కాండం నుంచి కానీ అన్నిటి నుంచి కూడా ఏమేమి చేసుకోవచ్చు, కొన్ని రెమెడీస్ ఉన్నాయి, అవి చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైనా మనకి అంటే మనం ఏమంటాం ఇంటి నివారణ అంటాం కదా, వాటిని చూద్దాం ఏమేమి చేసుకోవచ్చు అనేది. మనం ఇంట్లో ఎవరికైనా కాఫ్, కోల్డ్, జ్వరము, ఆస్మా, అలర్జీ, ఫీవరు, చికెన్ గునియా, తర్వాత స్కిన్ డిసీజెస్ రావడము, డెంగ్యూ ఫీవర్ రావడము, జాండీసు, ఇలాంటివి ఏవైనా వస్తే రోజుకు 2 సార్లు తులసి కషాయం తాగితే అద్భుతంగా తగ్గుతాయి. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డెంగ్యూ వచ్చే సమయం కాబట్టి ఇప్పుడు కూడా తులసి కషాయం ఖచ్చితంగా తాగాలి. తర్వాత రెండోది వచ్చేసి ఇంకొక ఇంటి నివారణ ఎలా ఉంటుందంటే
ఇరవై తులసి ఆకులు తీసుకొని బాగా గ్రైండ్ చేసి మెత్తగా దానికి ఒక గ్లాసు ప్రెస్ బటర్ మిల్క్ ఉంటుంది కదా, మజ్జిగ, దానికి కలిపి తాగితే క్యాన్సర్కి అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్కి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత రోజుకి అంటే ఒక 5 నుంచి 6 ఈ తులసి ఆకుల్ని బాగా మనము ఆ, నమిలిగిన దాన్ని ఆ, తింటే అది ఎట్లా అవుతుందంటే మన యొక్క ఈ పనులన్నీ నీట్గా బ్రష్ చేసుకున్నంత ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఆ విధంగా తయారవుతుంది, అంటే ఫ్రెష్గా తయారవుతుంది మొత్తం. మన నోరంతా కూడా ఫ్రెష్గా తయారవుతుంది. తర్వాత ఒక 5 నుంచి 6 ఈ తులసి ఆకుల్ని మనం ఏం చేయొచ్చు అంటే నీటిలో వేసుకుంటే నీరు ప్యూరిఫై అవుతుంది, అంటే నీరు శుద్ధి అవుతుంది అని తెలుసుకోవాలి. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరికైనా ఈ నైట్ బ్లైండ్నెస్ అని వస్తుంది. నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రి కళ్ళు కనపడవు వాళ్ళకి, కొంతమందికి. అలాంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే కృష్ణ తులసి రసం తీసి ఒక 2 డ్రాపులు ఇక్కడ 2 డ్రాపులు ఇక్కడ వేస్తూ పోతే అది తొందరలో ఆ యొక్క అంధత్వం ఉంది కదా, అది తొలగిపోతుంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరికైనా ఈ ఫేస్ మీద ఆ, ఈ కొన్ని మచ్చలు, నల్లటి మచ్చలు అట్లా కనిపిస్తుంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని నీట్గా పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని పూసుకుంటే కనుక ఆ మచ్చలు కూడా తొందరలో తొలగిపోతాయి. అది కూడా అద్భుతమైన ఫలితం ఇస్తుంది అన్నమాట. తర్వాత కొంతమందికి ఈ చెవి ప్రాబ్లమ్స్ వస్తాయి. చెవిలో సౌండ్ అని కానీ, చెవిలో కొన్ని తొందరలు, చెవిలో ఏదైనా సీము కారేది అట్లా ఏమైనా జరిగితే, చెవి తొందరలు ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క తులసి ఆకులను గ్రైండ్ చేసి కోకోనట్ ఆయిల్ ఉంది కదా, కోకోనట్ ఆయిల్ దాంట్లో నీట్గా కోకోనట్ ఆయిల్ ఒక చిన్న పాత్రలో వేసుకొని ఎంతంటే 100 ml తీసుకోండి కోకోనట్ ఆయిల్. ఒక 50 తులసి ఆకులు బాగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి దాంట్లో కలిపేయండి. కలిపేసి బాగా హీట్ చేయండి. బాగా హీట్ చేశాక కొంత కొంత కొద్ది ఒక 5-6 నిమిషాలు అనుకోండి, 5-6 నిమిషాలు హీట్ చేసి మళ్ళీ చల్లార్చి దాన్ని నీటికి ఫిల్టర్ చేసుకొని ఒక ఒక ఏదైనా ఒక డబ్బాలో ఒక సీసాలో వేసి పెట్టుకుంటే ఒక 3 డ్రాప్స్ ఈ చెవులో వేసుకుంటే అద్భుతమైన ఫలితం. అంటే ఇది చెవు నొప్పులకి, చెవులో వచ్చేటువంటి వాటికి సంబంధించిన వ్యాధులు ఏదైనా కావచ్చు, అద్భుతమైన ఫలితం ఇస్తుంది. తర్వాత ఎప్పుడైనా మనకి పంటి నొప్పి వచ్చింది అనుకోండి, ఈ తులసిని బాగా, అంటే ఒక పేస్ట్ లాగా చేసి కానీ బాగా దాన్ని క్రష్ చేసి దాన్ని పెట్టుకుంటే ఆ పంటి నొప్పి కూడా తగ్గుతుంది. పంటి నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి, తులసి ఈ కషాయం ప్రతిరోజు మనం సేవన, అంటే ప్రతిరోజు మనం వాడితే కనుక మన లోపల ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తాన్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఆ విధంగా చేయడం వలన ఏవైనా ఈ అంటువ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం తక్కువైపోతుంది. అంటే వైరస్ నుంచి మనకు ఎక్కువగా జబ్బులు వస్తుంటాయి కదా, అవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. ఈ తులసికి అంత దానికి సామర్థ్యం ఉందన్నమాట. తర్వాత ఎవరైనా ఈ తులసి కషాయాన్ని దీర్ఘకాలం వాడితే, ఎవరంటే ఈ అడిక్షన్స్, ఆల్కహాలు, సిగరెట్, వీటికి బానిసైపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు తులసి కషాయాన్ని దీర్ఘకాలం వాడితే ఈ యొక్క ఈ వ్యసనాల నుంచి బయటపడవచ్చు అని చెప్తారు. ఓకే, ఇది అద్భుతమైన పరిహారం మిత్రులారా. ఇది మనము ఈ తులసి గురించి ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా మీకు తెలిసి కూడా ఇంకా చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా వాటన్నింటిని కూడా మీరు సాధ్యమైనంత వరకు దాన్ని, అంటే మీకు తెలిసినటువంటి ఇంకా పరిహారాలు ఎక్కువ కూడా ఉండొచ్చు, దాన్ని మనం ఖచ్చితంగా పాటించవచ్చు. పాటించితే తులసి అనేటువంటిది అద్భుతం. సో దాని యొక్క ఫలితాలు కూడా ఇంత అద్భుతంగా ఉంటాయి. మనం మన నిత్య జీవితంలో పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే.